ముమ్మాటికి తన బిడ్డది రాజకీయ హత్యేనని రషీద్ తల్లిదండ్రులు అంటున్నారు. తన కొడుకుని ఎమ్మెల్యే ఆంజనేయులు చంపించారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్నాడనే తన బిడ్డను చంపేశారన్నారు. కొంతమంది ఫోన్ చేసి బెదిరిస్తున్నారని రషీద్ తల్లిదండ్రులు వాపోయారు. నేను ఫస్ట్ చెప్పిన మాటే, నా బిడ్డకు ఏ కక్షలు లేవు, పాత కక్షలు అనేదే లేదు. ఈ ఊరు మొత్తం అడిగినా, బజార్ మొత్తం అడిగినా, ఎవరిని ఎంక్వైరీ చేసినా చెప్తారు పాత కక్ష అనేదే కాదు. లేకపోతే వాళ్ళ ప్రయోజనాల కోసం ఇలా సృష్టిస్తున్నారు అంతే తప్ప పాత కక్షలు లేవు. ఆ షమీం ఖాన్కి ఎవరో కొడితే మా అబ్బాయి పేరుందని బండి కాల్చారంటే కాలుస్తే ఆడ అసలు ఆ తగులో ఈయనది కాదు, ఆ తగు ఏరే వాళ్ళది. ఏరే వాళ్ళ గొంతు కోస్తే వాళ్ళు పోయి వాళ్ళ దాడి చేశారు, వాళ్లే కాల్చుకొని బండి ఇప్పుడు ఆ ప్రూఫ్లు చూపిస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి ఊరుకున్నోడు అది పెట్టుకొని అడ్డు ఈయన తొలగించాలని ఆయన ప్రోత్సహించి వదిలారు ఆ షమీం ఖాను, ఆ అయూబ్ ఖాన్. వాళ్ళ వెనక ఉండి చేయిస్తుంది ఆ జీవి సాంజినీలు. అది మళ్ళీ మాకే రివర్సులో పాత కక్షలు అంటే, పాత కక్షలు ఉంటే నా బిడ్డ ఎవరినన్నా కొరికాడా, ఎవరినన్నా నరికాడా, ఎవరినన్నా చంపాడా? ఎంత అన్యాయంగా మాట్లాడుతుంది. ఆమెకు పిల్లలు ఉండే ఉంటారు. అది పాత కక్ష, వ్యక్తిగత కక్ష. ముస్లింలు కొట్టుకున్నారని చెబుతుంది. వాడికి కఠినంగా శిక్షించాలి. చేసిన ఆయన్ని డబ్బులు ఇచ్చి ప్రోత్సహించి రోజు వాడి ఇంటికి వచ్చి వెళ్తుంటే నేను చూస్తూనే ఉంటా. బండి మీద బయట కూర్చుంటా, ఎవరినన్నా అడగండి, తిరుగుతూనే ఉంటాడు, గుర్రం వేసుకొని తిరుగుతాడు. అంత చేసి అలా చేసి వాడిని వాడుకున్నారు. ఇప్పుడు అడ్డు పెట్టుకొని ఈ వంతన అబద్ధం చెప్పిస్తున్నారు. ఎప్పుడు పడితే ఎప్పుడు వస్తాడు మా అబ్బాయి ఇంటికి రాత్రిపూట. అప్పుడు వదిలిపెట్టి ఇప్పుడు ఎందుకు చేశాడు? నాకు బాగలేదని హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు కూర్చున్నాడు ఆ షమీం ఖాను? ఆ ఒక్కరోజే నీకు ఎందుకు బాగలేదు? నువ్వు బయటికి రా. నువ్వు బయటకు వచ్చి నేను చెయ్యలేదమ్మా, నేను ఎక్కడైనా సాక్ష్యాలు ఎక్కడికి పోవు. ఇప్పుడు కాకపోయినా 1 సంవత్సరానికైనా 2 సంవత్సరాలకైనా బయటకు వచ్చింది. మేమేం చేయలేదని మీరు ప్రూఫ్లు చూపించండి మాకు. ఇది అయిపోయినాక కూడా ఇంకా 4 మంది ఉన్నారని బెదిరించి ఫోన్లు చేస్తుంటే, ఒక అబ్బాయి అయితే ఊరు వదిలిపెట్టి దాక్కొని ఉన్నాడంట, బయటికే రావట్లా. వాళ్ళందరూ అసలు మరి ఎలా, ఎవరు ప్రోత్సహిస్తున్నారు? మీసాలు తిప్పాడంట నేను టీడీపీ ఏం చేస్తారని. మరి ఆ మాట ఎందుకు అన్నాడు? అది ఎవరికి కళ్ళకు కనబడట్లేదా? మరి అన్ని ప్రూఫ్లు చూపిస్తున్నాడు. ఆ కత్తి కూడా చూపిమనండి మాకు బయటికి. అది ఏ కత్తో, ఎక్కడ చేయించిందో ఎంక్వైరీ తీయమనండి. కాగితాలు లాక్కొని పోలీసులు అన్యాయంగా చూపిస్తుంటే లాక్కొని పోలీసు అతను దాచిపెట్టుకుంటున్నాడు. అది ఎందుకు చూపిస్తే జనమంతా చూస్తారుగా, చూడనోళ్ళు కూడా ఎందుకు లాక్కుంటున్నారు? మీకు తప్పు లేనప్పుడు. అంతమంది పోలీసులు ఉన్నా ఎమ్మెల్యేగా గెలిచాడుగా జగను, న్యాయం చేయాలనేగా లోపలికి వెళ్తుంది. పార్టీ ఏదైనా లోపలికి రానియకుండా వంతన్న గోల చేసి పోలీసులు నెడుతున్నారు. ఆయనకు మాట్లాడని ఎట్లా?